सहकुटुंबस्य संकल्पित सीता लक्ष्मण हनुमत समेत रामचंद्र स्वामी देवता प्रीत्यर्थम सीता रामचंद्र स्वामी कल्याण महोत्सव अंगत्वेन यजमानश्च समर्पिస్తున్నటువంటి పట్టంచు వస్త్రములు మీరు కూడా పట్టుకున్న శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి దశరథాత్మజుడు గొప్ప దయశాలి అనుకున్నాను, కానీ ఆయన దగ్గర ఏ దయ లేదు. నువ్వు కొంచెం చెప్పమని సీతమ్మ వారిని అడిగాడు. కనుక ఆ సీతమ్మ వారే గొప్ప దయామూర్తి. ఆవిడే దయ చాలా గొప్పది. మీరు కీర్తన సగమే పాడారు, అందులో చివర ఎవడైనా సరే ముందు చెడు చేస్తామనుకుంటే వాడి నమస్కారం. అదే వాల్మీకి గానే మా రామదాసు అంటే దుర్జనులు చెప్పకూడదు, కానీ సీతమ్మ వారి కంటే దుర్జనులు రాకూడదు. అందుకే రామదాసు గారు అంటారు, విన్నపం ఆలకించు రఘువీర నకి ప్రతిలోకమందు నాకన్నా దురాత్ముడు పరమ కారుణికోత్తమ, పరమ కారుణికే కాదు పరమ కారుణికోత్తమ వేర్పులందు నీకన్నా మహాత్ముడు పతిత కల్మష దూరుడు లేడు నాకు విద్వన్ముట నీవే నాకు గతి దాశరథి కరుణా పరమ కారుణికోత్తముడనే కాక అదే రాక్షసుల్ని వధించకపోతే ఎలాగా ఋషుల్ని రక్షించద్దా అంటే సీతమ్మ వారు రాక్షసుల్ని కూడా కరుణిస్తున్నారు.
గణపతిగం హవామహే కవిం కవీనామపమస్రవస్తమం శ్రేష్ఠరాజం బ్రహ్మణస్పదాన సింహన్నోదిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః ప్రణో దేవీ సరస్వతి వాదేవిర్వాజినీవతే వేదాయే అధ్యాసతే శ్రీవేదపురుషాయ నమః श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् देवीं माजमजनयन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ते सा नामन्त्रे शमोज्जन्दहानाथेनर्वाकस्मानुपसश्चुतैत ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् तदेव लग्नं सदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते हृदिकं स्मरामि अयं मुहूर्तसमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु आगमार्थं देवानां गमनार्थं राक्षसां घण्टारवं करोम्योदौ देवताह्वानलाञ्छनम् इति घण्टानाथं कृत्वा అయ్యా భజంత్రీలు 2 నిమిషాలు వాయిచి స్టాప్ చేయండి. మంగళవాద్యంతో స్టార్ట్ చేద్దాం. నిరంతరం మంగళం మాతవతు సీతారామ కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక కోటగందుగురు గ్రామం ఆళ్లగడ్డ మండలం కర్నూలు జిల్లా స్వస్తి శ్రీ విజయాభ్యుద శాలివాహన శకవర్షములు స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షములు 1945 అగునేటి చాంద్రమానేన శ్రీ క్రోధీనామ సంవత్సర శుద్ధ నవమి బుధవారం సరియగు 17/4/2024 తేదీ ఉదయం 11:50 అభిజిత్ లగ్న శుభ పుష్కరాంశమందు 11:50 నుంచి 12:20 లోపు అభిజిత్ లగ్న శుభ పుష్కరాంశమందు కోటకందుకూరు గ్రామంలో వెలిసి ఉన్న కోదండ రామాలయం నందు
శ్రీ సీతారాముల కళ్యాణం జరిగినట్లుగా పెద్దలచే నిశ్చయించడమైనది. అయోధ్యానగర వాస్తవ్యులు శ్రీమతి కౌసల్య సమేత దశరథ మహారాజు గారి యొక్క జ్యేష్ఠ పుత్రుడు శ్రీ శ్రీరామచంద్రుడు అను వరత్నమునకు మిథిలానగర వాస్తవ్యులు సుమేనాదేవి సమేత శ్రీ జనక మహారాజు గారి ఏకైక పుత్రిక చిరంజీవి కుంకుమ సౌభాగ్యవతి శ్రీ సీతాదేవి అను కన్యారత్నమును ఇచ్చి కోటకందుకూరు గ్రామంలోని కోదండరామారి నందు అత్యంత వైభవంగా కళ్యాణం జరిగినట్టుగా నిర్ణయించడమైనది. కావున భక్తాదులందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణం కళ్ళారా తిలకించి తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ సీతారాముల కృపకు పాత్రులు కాగలని కోరుతున్నాం. కళ్యాణం కూర్చుకునే దంపతులు శ్రీమతి వారి కుటుంబ సభ్యులు 17/4/2024 తేదీ బుధవారం మధ్యాహ్నం 12:30 నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇదే రోజు సాయంత్రం 5 గంటలకు గ్రామోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇట్లు ఆహ్వానించి వారు కోటకందుకూరు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మన గత చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అమ్మవారికి స్వామివారి వైదిక సాంప్రదాయం ప్రకారం ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ప్రపంచంలో చాలా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. మీరు వినే ఉంటారు, కొన్ని పాల్గొని ఉంటారు కూడా. కానీ నిత్య కళ్యాణం జరిగేది సాక్షాత్తు వైకుంఠవాసులైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు తిరుమలలో నిత్య కళ్యాణం జరుగుతుంటుంది. మిగతా ప్రపంచమంతా కూడా ఏ పర్వదినం రోజున ఆ స్వామి వారికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే యావత్ ప్రపంచ భక్తి భద్రతతో కూడుకున్నటువంటిది. అలాంటి కళ్యాణాన్ని మనం ఇక్కడ నిర్వహించుకోవడం కూడా మన పూర్వజన్మ సుకృతంగా చెప్పొచ్చు. ఇంద్రస్య నీతి సామాప్రాతో సోమస్వస్త్యావరణ సమీక్షాక నమో రాజా ప్రభాభిప్నాత్ మా జాతవేద మూర్త్యంజపనాత్ ప్రాచ్యాకాంతిసి దేవార్ ఉత్తర మార్గం దక్షిణాయాం దిశమాస పితరో మార్గం సుఖ ప్రతిచాకాంతిసి గ్రహ పర్వ మార్గం దమదికి చాం దిశా ఔషధ సంస్కృతి మార్గం తా ఉద్భాయాం ఏక సముద్ర ఏకవతి మార్గం తా ఏతే బ్రహ్మరి నానాగతి గుణవంత సస్తు పుణ్య హమాచ మంత్రే వ సత్యపార్వతి మే భూతే సంప్రదతే నమో నమః. శుచీవోహవ్యామృత శుచీనాగ్ని శుచిమహమధ్వర్తం శుచిభ్యాగతేన సత్యమోహాంజన్మాన శుచిర్పావకాః అగ్నిశుచివృత్త శుచివిప్ర శుచికవిః శుచిరోచత ఆహుతః. జరుగుతున్నటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రాతచ్యుత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగః రాత్రౌ చోర ప్రసంగేన కాలౌ గచ్చతి ధీమతాః. ఇక్కడ మనం జరుగుతున్నటువంటి కళ్యాణాన్ని తిలకించడం వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏదైనా ఉంది అనేది ముందు తెలుసుకోవాలి. ప్రతిరోజు మానవుడు పాటించాల్సిన కనీస ధర్మాలు 3 ఉన్నాయంట. ప్రాతచ్యుత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగః రాత్రౌ చోర ప్రసంగేన కాలౌ గచ్చతి ధీమతాః. నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు అయిపోయి దేవునికి చిన్న పూజా కార్యక్రమం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉందంటే ప్రాతచ్యుత ప్రసంగేన జూదం గురించి తెలుసుకోవాలంట మానవుడు. ఉదయం పూజా కార్యక్రమాలు అయిపోయినాక జూదం గురించి తెలుసుకోవాలి. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగ మధ్యాహ్నం ఆడవారి గురించి తెలుసుకోవాలి. రాత్రౌ చోర ప్రసంగేన రాత్రిపూట దొంగతనం గురించి తెలుసుకోవాలి. నాయన ఇక్కడ ఏదో కళ్యాణం చూస్తామని వస్తే స్వామి నానాకు వెళ్ళి చెప్తున్నాడు, జూదం అంటాడు, అదంటాడు, ఇదంటాడు అనేది ఒక ఆలోచన నీకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా పని పొద్దున్నే ఇవన్నీ దేవుడానికి ఇచ్చుకుంటే నిన్నేమో ఎదుర్కొని ఎత్తేసినాడు, ఈసారి ఏదో మొత్తం పెట్టినాడు వ్యవహారం అని. నిన్నటి కార్యక్రమాల నుంచి ఒకసారి చెప్పాల్సి వస్తే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. వచ్చే సంవత్సరం ఎదుర్కొళ్ళు ఉంటాయి, అయితే ఇప్పుడు లాగా ఉండవు.
మొన్నటి వరకు జరుగుతున్న కార్యక్రమానికి నేను ఎక్కడ దాన్ని శంకించడం లేదు, కానీ కాస్త జరగాల్సినటువంటి స్థితిలో జరగడం లేదు. అది చాలా సార్లు వాళ్ళకి హెచ్చరించి చూసిన, ఇది కాదు పద్ధతి, సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేయండి, దాని పద్ధతి వేరుగా ఉంటుంది, అలా చేద్దామంటే అక్కడ ఎక్కడో కొద్దిగా దాంట్లో బాగలేదు వాతావరణం. సరిగ్గా బాగా భోంచేసి వస్తారు, తాంబూలు వేసుకొని ఇక్కడ కూర్చొని అరుగులు ఉండేస్తుంటారు. అది మొదటి పాయింట్. రెండోది, ఇంకా కొందరు డ్రింక్ చేసుకొని వచ్చి మధ్యవర్తిత్వం చేస్తుంటారు. ఆ మాటలు కొన్ని చాలా అపవిత్రమైనటువంటి పనులు జరుగుతున్నాయనేది నాకు బాగా తెలిసిపోతుంది. ఇంతకుముందే చెప్పాను, కర్త కారక శివ ప్రేరక చనుమోదగా దుఃఖృతం చత్వార సమభాగ అని. మంచి పని జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎంత లాభం పొందుతామో, జరగకూడని కార్యక్రమం జరిగేటప్పుడు మనం చూస్తున్నామంటే అంత దోషాన్ని మనం ఎత్తి వేసుకున్నట్టే. దాంట్లో నుంచి ఎలా జరగాలి ఎదుర్కోవాలి అనేది వచ్చే సంవత్సరం జరుగుతాయి. దాని ఒక సిస్టమ్ ప్రకారం మనకు రోజు కార్యక్రమాలు ఉంటాయి, ఇంట్లో పనులు ఉంటాయి. కానీ శ్రీరామనవమికి ముందు రోజు మన ఊర్లో జరిగినట్టుగా ఎక్కడా జరగదు, చుట్టుపక్కల ఎక్కడా జరగదు. అయోధ్యలో జరుగుతుంది, ఒంటిమిట్టలో రామాలయంలో జరుగుతుంది, ఇంకా కొన్ని పవిత్రమైనటువంటి పెద్ద క్షేత్రాలలో మాత్రమే జరుగుతుంది. అలాంటి వైదిక కార్యక్రమంలో ఎదుర్కోల దగ్గరికి వచ్చేవాటికి చాలా పద్ధతి లేకుండా, కొంత అసౌకర్యంగా, వినడానికి బాగా లేకుండా, అది 1-2 చోట్ల నాకు విమర్శలు కూడా వచ్చినాయి. అక్కడ ఉండిట్లో జరిపిస్తున్నావా అని, దాన్ని ఎత్తేస్తే నీకేమైనా నష్టం వచ్చిందా, ఎందుకు అలా చేస్తున్నావని. అందులో భాగంగా వాళ్ళకి చెప్పాను, ఈ సంవత్సరం దీన్ని ఎత్తేయండి. అందరూ అడుగుతారు ఎందుకు ఎత్తేసినారని. అడిగినప్పుడు చెప్పండి, ఇలా జరుగుతుంది, అలా కాదు ఎదుర్కోలు జరిగేది, వేరే పద్ధతిలో జరగాలి అని ఈ సంవత్సరం దాన్ని తొలగించి, రేపు సంవత్సరము ఏదైతే సనాతన ధర్మంలో ఉందో, సీతారాముల వారికి ఎదుర్కోలు ఎలా జరుగుతాయో అలా జరపడానికి రేపు సంవత్సరము మనం ముందుకుంటామని చెప్తూ, అలాగే ఇప్పుడు తెలిసినట్లుగానే ఉదయం పూట జూదము, మధ్యాహ్నం పూట స్త్రీ విషయాలు, రాత్రి పూట దొంగతనాలు అంటే అదేదో అపవిత్రమైనది కాదు. ప్రాతచ్యుత ప్రసంగేన ఉదయం పూట జూదానికి సంబంధించినటువంటి ఇతిహాసం ఒకటి ఉంది. భారతదేశంలో 3 ఇతిహాసాలు ఉన్నాయి, భారతం, భాగవతం, రామాయణం. ఈ 3 ఇంట్లో 3 పుస్తకాలు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. నేను 2 సంవత్సరాల కింద కూడా చెప్పాను, ఏవేవో పుస్తకాలు కొంటుంటారు, ఏవో టీవీలు కొంటుంటారు, ఏవో సెల్లులు కొంటుంటారు, కానీ 3 పుస్తకాలు మాత్రం ఇంట్లో తీసుకురా. అందుకే సనాతన ధర్మం దెబ్బతింటూ పోతూ ఉంది. మన ఇంట్లో భారతం ఉండాలి, రామాయణం ఉండాలి, భాగవతం ఉండాలి. ఎప్పుడు పొద్దుపోకపోతే అది చూస్తేనైనా చాలు, అది చదివితే చాలు. మనమే తెచ్చి ఇంట్లో పెట్టుకోకపోతే మన పిల్లలు అస్సలు దాన్ని పట్టించుకోరు. భారతం అంతా కూడా జూదంతో ప్రారంభం అవుతుంది. కౌరవులు, పాండవులు జూదంలో మొదలు పెడతారు, మొత్తం సర్వమైనటువంటి ఆస్తిని కోల్పోతారు, చివరికి కురుక్షేత్ర సంగ్రామంలో మొత్తం పోతారు. అప్పుడు భగవద్గీత మనకు బయటకు వచ్చింది. జాతస్య మరణం ద్రోహు, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మం తప్పదు, అనివార్యమైనటువంటి కార్యక్రమం గురించి చింతించదగదు మనకు చెప్తుంది. ఒక మహాభారతంలో భగవద్గీత అనేది, మహాభారతం అంతా కూడా పర్వాలుగా ఉంటుంది. 18 పర్వాలలో మనం రోజు అన్ని చదవాల్సిన అవసరం లేదు, ఒక పర్వంగా చదవాల్సిన అవసరం లేదు. చక్కగా దేవుని పూజ అయిపోతేనే 10 శ్లోకాలు 10 నిమిషాలు చదివి పక్కన పెడితే మీ ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో ఒకసారి చూసుకోండి. సాక్షాత్తు శ్రీకృష్ణుడు అక్కడ కొలువై ఉంటాడు. అలాంటి గొప్పదైనటువంటి జూదానికి సంబంధించిన విషయం కాబట్టి పొద్దున కూడా మహాభారతం, అంతేగాని జూదం ఆడమనో, ఇస్పెటాకులు తీసుకొని పొమ్మనో, మట్టాడమనో, జట్కాడమనో కాదు. అక్కడ మహాభారతానికి సంబంధించినటువంటి విషయాన్ని ఉదయం పూట ఒక్కసారి ప్రతి ఒక్కరు ఇంట్లో పెద్దవాళ్ళు ముందు పాటించాలి. తర్వాత కొడుకు కొట్టులు పాటిస్తారు, తర్వాత మనవరు మనవరాళ్ళు పాటిస్తారు. ఆ ఇంట్లో అద్భుతమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అది ఉదయం పూట మహాభారతాన్ని చదవాలి. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగ, స్త్రీ ఇతివృత్తంగా ఉన్నటువంటి కావ్యం ఒకటి ఉంది, అదే రామాయణం. వాల్మీకి మహర్షి చేత లిఖించబడినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథము రామాయణం. స్త్రీ ఇతివృత్తంగా జరిగిండేది అదే. కట్టె కొట్టే తెచ్చేది 3 ముక్కల్లో చెప్తుంటారు రామాయణాన్ని అంతా కూడా. మొత్తము విషయం అంతా కూడా అమ్మవారి వైపు నుంచే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్వామివారు అమ్మవారిని ఎప్పుడైతే చేపట్టాడో అక్కడ రావణ ధనుర్భంగం జరుగుతుంది. రావణాసురుడు క్షుణ్ణుడైపోతాడు, అసూయోద్దేశాలకు లోనైపోతాడు, కామ క్రోధ లోభ మదమాత్సములకు లోబడిపోతాడు. సీతమ్మ వారిని పొందాలనుకుంటాడు, చివరికి ప్రాణం వదులుతాడు. ఆ రామాయణం చదివితే అందులో రామో విగ్రహాం ధర్మ, 12 అడుగుల ఆచారు మహానుభావుడు, అపార గుణ సంవంతుడు. రాముడి గురించి ఎన్ని రోజులు మాట్లాడుకున్నా మనకు తరగనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి.
రామాయణంలో చాగంటి కోటేశ్వరరావు కానీ గరికపాటి నరసింహారావు గారి గురించి కానీ ఇంకోటి కానీ వీళ్ళ గురించి మీరు ఒకసారి సెల్లులో కింద పెట్టుకుంటే ఎన్ని విషయాలు మనకు రామాయణం గురించి తెలుస్తాయి. అవన్నీ మధ్యాహ్నం కూడా మాట్లాడుకోవాలంట. ఎప్పుడైనా భోజనానంతరం పనిలో విశ్రాంతి తీసుకున్నప్పుడు మధ్యాహ్న సమయంలో రామాయణంలో 2 శ్లోకాలు కానీ, రామాయణం అంతా కూడా కాండాలుగా ఉంటుంది, భారతం పర్వాలుగా ఉంటుంది, రామాయణం కాండాలుగా ఉంటుంది, 12,000 శ్లోకాలతో ఉంటుంది. కనీసం రోజు 12 శ్లోకాలు చదివినా చాలు మన జన్మ చరితార్థం అయిపోతుంది. అద్భుతమైనటువంటి గుణగణాలన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి. అందుకే మధ్యాహ్నం కూడా రామాయణం గురించి చర్చించమని చెప్పబడినది. రాత్రౌ చోర ప్రసంగేన కాలౌ గచ్చతి ధీమతాః. రాత్రి పూట దొంగల గురించి మాట్లాడమంటే ఏ ఇంట్లో పడ్డారు, ఎవరు పడ్డారు, ఏం కదా, ఇది కాదు. చోర సంబంధమైనటువంటి విషయాలు శ్రీకృష్ణుని దగ్గర ఉన్నాయి. అది భాగవతంలో ఉంది. భాగవతం స్కందాలుగా ఉంటుంది, పోతన చేత రచించబడింది. అద్భుతమైనటువంటి ఆ కావ్యంలో ఒక్కొక్క పద్యము ఒక్క అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టించేది. అందులో మీకు బాగా తెలిసింది గజేంద్ర మోక్షం కూడా ఉంటుంది. మీరు చదివింటారు, చూసింటారు కూడా. ఏనుగు ఆ యొక్క మొసలి బారినడి ఇరుక్కుపోయినప్పుడు అద్భుతమైనటువంటి పద్యాలు ఇవన్నీ కూడా భాగవతం చదువుతుంటే ఎంతో అద్భుతమైనది. అందుకే చెప్తుంటారు పోతన గారు రాసిడిది భాగవతం అంతా రాయించిన వాడు రామభద్రుడు అంటాను. పోతన గారు రాసించడు అపరమైన రామభక్తుడు. ఆయన మధ్యలో రాస్తూ ఒకసారి సందర్భం వచ్చింది వాడు చెప్తున్నాను. పోతన మహాకవి, ఆయనకు ఒక బావగారు ఉన్నారు శ్రీనాథుడని. మనకు కళ్యాణ కార్యక్రమం భాగంగా చిన్న విరామం, ఇది మళ్ళీ తొందర కళ్యాణం మొదలు పెడతారు, ఇసుకోకండి కొంచెంసేపు. ఆ శ్రీనాథుడు మహాకవి, పోతన ఇంకా కవి, ఇద్దరు కూడా బావమరుదులు. శ్రీనాథుడు ఎప్పుడు కూడా పద్యాలు రాసి రాజులకు అంకితం ఇచ్చి గండపండేరండాలు బంగారు కనకాభరణాలు పొందేవాడు. పోతన అలా కాదు, తన యొక్క భక్తి కోసం మాత్రమే ఉండి రాజులకు కూడా అంకితం ఇచ్చేవాడు కాదు, రామభద్రుడికి మాత్రమే అంకితం ఇచ్చేవాడు. ఒకనాడు ఆ యొక్క రాముడు పోతన ఇంటికి శ్రీనాథుడు వస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడు ముందు కబురు పంపించాడు, బావగారు ఈ రోజు నా పరివారం 500 మంది మీ ఇంటికి వస్తున్నాము భోజనానికి అని చెప్తూనే ఒక్కసారి పోతన భార్య నిశ్చస్త్రాలైపోయింది. ఇంట్లో ఏ రోజుకి ఆ రోజు జరిగేదే గొప్పతనంగా ఉంది. అలాంటి సందర్భంలో సొంతం అన్న వచ్చేవాడు ఏమన్నా 2-3 వస్తున్నారు, 500 మందితో వస్తా అంటున్నాడు, 2 గంటల టైం ఉంది, భోజన ఏర్పాట్లు చేయాలి. బాగా నిశ్చస్త్రాలైపోయింది. ఒకసారి భర్త దగ్గరికి పోయింది. ఇప్పుడే మా అన్నగారు కబురు పంపించారండి, 500 మందితో మా అన్న వస్తున్నాడంట. అంటే ఆయన పాపం శ్రీరాముని దయచేతను రాముడిగా సకల జనుడు నవరాయణ అని పద్యాలు రాసుకుంటూ కూర్చున్నాడు ఆ యొక్క భాగవతంలో. ఏమని చెప్తూనే అట్లా మీ అన్న వస్తున్నాడా, రానిలే భోజనం పెడతాంలే అన్నాడు. ఏం పెడతామండి, ఇంట్లో ఏ రోజుకి ఆ రోజు జరిగేదే కష్టం కంటే మనం ఏదో ఇబ్బంది పడుతుంటే ఆయన 500 మందికి వస్తే నువ్వేం ఇట్లా కూర్చున్నావు, తొందరగా పోయి ఆ షాప్ దగ్గరికి పోయి బంగపోయి కాళ్ళలో ఏళ్ళ పడి అప్పు తీసుకొని రాపో ఆ కొమ్మటి దగ్గరికి పోయి అంటూనే ఇంకా భార్య పూలు కట్టుకోలేక బయటకు పోయినాడు. అక్కడ ఎక్కడ అప్పిస్తారండి, చిట్టాలు పేరుకపోయింది. ఎప్పుడో సంవత్సరం ఇంకా కట్టలే, ఏ రోజుకి ఆ రోజు వాయిదా. ఈయన దరిద్రం ఇట్లంది, మళ్ళీ పోయినాడు. మళ్ళీ పోతే అసలు వాయిలేదు, ఇలా అక్కడ ఉంది అంగటోడు. ఈయన వచ్చినాడు, ఇంకా డబ్బులకి అప్పులకి ఇచ్చింటాడు. సరే అక్కడే పాపం ఇంకా 2-3 అంకెలు తిరిగి ఏమీ దొరకక ఓ 2 గంటన్నర తర్వాత నిదానంగా ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చేవాటికి ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి, అంత అద్భుతమైన వంటలు జరుగుతున్నాయి. ఆశ్చర్యపోయినాడు, లోపలికి పోయినాడు. ఏమండి వస్తువులు పంపమన్నాను కానీ ఇన్ని వస్తువులు పంపేది ఒకటేసారి, ఏమండి అంటే నేను ఎప్పుడు పంపించినా ఏం కథ అంటే, నువ్వు అట్లా పోయినావో లేదో వచ్చి పోతివే, నువ్వు అసలు ఇంట్లో అందరికి చూపించిపోతే అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడే పోతన వేషంలో వచ్చి ఇంట్లో సరుకులు దించిపోయినాడు. అంత అద్భుతమైనటువంటి భాగవతం మనకుంది. ఆయన పద్యం రాస్తూ ఆ యొక్క ఆ భార్య చెప్పినటువంటి పని కోసం 2 లైన్లు రాసి 2 లైన్లు విడిచిపెట్టిపోతే సగం పద్యం అట్టనే పెట్టిపోతాడు. తిరిగి ఆయన వచ్చి అక్కడ కూర్చునేవాటికి ఆ 2 లైన్లు కూడా 4 లైన్లు 2 లైన్లు కూడా రాసి పెట్టబడి ఉంటుంది. సాక్షాత్తు రామచంద్రుడే రాసిపోతాడు కూడా. అంతగా మానవుడు ఒక్కసారి భగవంతుని సేవించడం మొదలు పెడితే అద్భుతం, అజరామరం, అనంతం. అది ఇంకా చివరికి మనకు మోక్షం లభించేంత వరకు కూడా మనకు భగవంతుని యొక్క అనుగ్రహాలు మనకి ఎప్పటికీ ఉంటాయి. అందుకే ఈరోజు మధ్యాహ్న సమయంలోనే మనం ఇక్కడ రామాయణ కావ్యానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఇక్కడ మనం కొద్ది విశేషాలు తెలుసుకున్నాం. ఇప్పుడు తిరిగి గణపతి పూజ పుణ్యాహవాచనంతరం స్వామివారి కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అవి జరిపిన తర్వాత మధ్యలో ఏదైనా సమయం ఉంటే నేను మళ్ళీ కొన్ని వ్యాఖ్యాన విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇదం విష్ణు చక్రమే త్రేధానిత దేపదం సముడవస్య భాగం శ్రీ విష్ణోర్విష్ణోర్విష్ణు.
వశిష్ఠాది ఋషి ఆవాహనాంచ కరిష్యే. ఓం యథాచార్యో వశిష్ఠో భూత్రామ వైవాహికోత్సవే కళ్యాణోత్సవ ఏతస్మిన్ తదాచార్యో భవానుభూ వశిష్ఠ ఋషిమావాహయామి. వామదేవో యథా బ్రహ్మో రామ వైవాహికోత్సవే కళ్యాణోత్సవ ఏతస్మిన్ తదా బ్రహ్మ భవానఘ. శ్రీరామపక్షే బ్రహ్మాణం వామదేవ మహర్షిమావాహయామి. యథాచార్య శతానందో సీతా వైవాహికోత్సవే కళ్యాణోత్సవ ఏతస్మిన్ తదాచార్యో భవానఘ. ఇది సీతాపక్షే ఆచార్యం శతానంద మహర్షిమావాహయామి. యజ్ఞవల్క్యో యథా బ్రహ్మ సీతా వైవాహికోత్సవే కళ్యాణోత్సవ ఏతస్మిన్ తదా బ్రహ్మాణమాఘ. సీతాపక్షే బ్రహ్మాణం యజ్ఞవల్క్యమావాహయామి. విశ్వామిత్ర ఉపద్రష్ట సీతారామోత్సవే యథా కళ్యాణోత్సవ ఏతస్మిన్ భ్రష్టానవః భవానఘ. ఇది ఉభయపక్షే ఉపద్రష్టారం విశ్వామిత్ర మహర్షిమావాహయామి. ఎక్కడైనా సీతారాముల కళ్యాణం జరుగుతుందంటే 5 మంది మహర్షులు ముందుగా ఆవాహన చేయాలి. ఎందుకంటే రాజవంశీయులు శ్రీరామచంద్రుడు గారు, వారికి ఉన్నటువంటి గురువు కూడా వశిష్ఠుడు. అందువల్ల శ్రీరామ పక్షంలో వశిష్ఠుల వారు, అలాగే సీతాపక్షంలో శతానంద మహర్షి, వామదేవ మహర్షి, యజ్ఞవల్కుడు, వీరందరికీ పైన యజ్ఞం కళ్యాణాన్ని జరిపించడానికి గురువైనటువంటి సీతారాముల యొక్క శ్రీరామచంద్ర వారి యొక్క గురువైనటువంటి విశ్వామిత్రుడు కూడా ఇక్కడ వేంచేసి ఉన్నారు. వారిని ఆవాహన చేశాము. ఇప్పుడు వారిని రామభద్రుల వారి యొక్క పాదాల వద్ద ఒక్కసారి అక్షతలు వేసి నమస్కారం చేసుకుంటాం. అలాగే ఇక్కడ కంకణాలు ఏర్పాటు చేయబడిందమ్మా. దీని మీద అయ్యా భజంత్రులు చిన్న కీర్తన ఒక 2 నిమిషాలు. హలో స్వామి, రా స్వామి, మొదలు పెట్టినారా? రా 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 రా, వీడియోలు ఉన్నారా? రక్షాబంధన మహోత్సమందలీర్యం మధురిమాకం సమేతమస్యత సౌభాగ్యమస్యే ధత్వాయాథాస్తం విపరేతమ రోచన రోచమాన శోభన శోభమాన కళ్యాణ సీతాలక్ష్మణ సీతారామ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కంకణ రక్షాబంధన ముహూర్త కంకణధార ముహూర్త మహోత్సవతే మహాంతో గృహంతో తథాస్తు.
సమర్పయామి సర్వోపచారార్థే పుష్పాక్షతాని సమర్పయామి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకున్నాం. మత్స్యావతారో మధుహాస విష్ణురత్వం చతుర్వేదశం కరోతు సురాసురార్థం జలదౌ పురాయో పృష్ఠ ధర్మాంధర శైలభార విశ్వంభర శ్రీమకథావతారో వటం కరోతు యజ్ఞేశ్వరో యజ్ఞవారాహ రూపే శుక్రశిశానుజ చచ్చయుద్ధే దంష్ట్రాగ్రకోటి విధుత్రా వనివర్యో వటకరోతు సురాసురై సేవిత పాద పద్మస్తంభవో స్తంభోద్భవ से नृसिंहरूपः प्रह्लादवाक्ये प्रतिमा प्रथितामणिरोट्यवटं करोतु कृष्णानिजं दण्डकमण्डलं छत्रं पवित्रं धृतविश्वमूर्तेः वामनः सर्वसवैकासेव्यवटं करोतु कुठारकोदण्डधर्म च शूरप्रतापवान् भद्रगा प्रदीपः सजानदग्न भुवनैकवीरो वटं करोतु साकेतनाथोत्तरप्रदीप सुतामन्मुरुः चञ्चलीकः श्रीरामचन्द्रस्तपाज्जातवटं करोतु कृष्णाग्रजो पुष्टिकर प्रदीप तारादिभक्षीरा वयोधिवर्म हलारित श्री बलराम भद्रो वटं करोतु श्री कृष्णदेव स्थितपाजात श्री पद्म परांगितं वीर्य श्रीमान जगद्रक्षण कार्यवृत्त वटं करोतु मायावट पिपरामूल संतो निशातर श्री मुर्वता भंगकारी बुद्धावतारो बहुसिद्धनो व्यतं करोतु तरंगबाहुस्तमन प्रवृत्ति तृतीयमूर्ति तुतारितबद्धः कैक्यावतार कलुषापहारी वटं करोतु बोधा विधानो भगवान् परेश भगवान् प्रज्ञानवान् मौनी निशान्तवास श्रीमद् जगन्नाथ पुरी पुराधिवादो वटं करोतु ओम पूर्वोक्ते मंगल विशेष निष्ठायाम् अस्यां सुपतितो श्री सीताराम कल्याण महोत्सव अंगत्वेन यज्ञोपवीत धारणं करिष्ये. ओम आयुष्यं सर्व कल्याणं सर्व समर्पवर्धनं सुचित्तमधिकं भूयाद्धारेण सुधाममा. అయ్యా భజంత్రులు ఒక్కసారి కొంచెం చిన్న గట్టి మాల మార్చండి. ఓం యజ్ఞోపవీతం అత్యంతానుకూల్యతామన సిద్ధిరస్తు. భజంత్రులు స్వామివారి పాదాలు మీరు తుడవాలి. అట్లా తీసుకొని
ఓం నమోస్తు హంతాయ సహస్రమూర్తయే సహస్రపాదారే శిరోక్షపారభే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం ఇక్కడ తెచ్చినట్టు పాదాలు కడగడం. మీరు ఇక్కడ మా అమ్మవారికి మీరు కొంచెం అట్లా జరిగి మీ రామచంద్ర అట్లా జరిగి ఆమె కొంచెం అట్లా అర్చుడు. ఓం మహి మహోమయి యశోమయి ఇంద్రియం వీర్యం ఉచ్చాభ్యాంబరిదాతామయేనాభినిమితి ప్రత్యహ. ఓం విరాజోదాహోసి విరాజోదోహమసీయ మమ తథ్యాయ విరాజః సముద్రవప్రహిణోం విస్వామ్యో నిమగచ్చద అచ్చిత్రప్రదయా భూయా సమ్మాపరాసే మత్పయః ఇవం వస్త్రాని మే వసావసాదే యువో నక్షద్రామం తవ సర్గాః అవాఆచరితమనృతాని విశ్వావృతేన మిత్రాయ ఉల్లాసచేతే. శ్రీ సీతారామ స్వామివారి కళ్యాణ మహోత్సవ సమయంలో సమర్పించినటువంటి చినిచినాంబరాజ వస్త్రములు శ్రీ స్వామివారికి సమర్పయామి. హిరణ్య రూప హిరణ్య సందర్భానపాచేదో హిరణ్య వర్ణ హిరణ్యాకర్య హిరణ్యధాత దద్ధన్నమస్మై. కన్యాం కనక సంపన్నాం కనకాభరణ భూషితాం ధాస్యామి తే విష్ణులోక జిగీయశా. పూర్వోక్త విశేషనిష్టాయాం అస్యాం సుమతితో అస్య సమస్త కందుకూరు కోట కందుకూరు గ్రామ నివాసినాం వంశోద్భవాన్ ఆచంద్ర మార్గ ఆచంద్ర తారార్ కమలేక వైశేషిక సౌభాగ్య సోమనస్య నిత్య జగదీశయానంద బ్రహ్మలోకవాప్త్యర్థం సాలంకృత హిరణ్యోదక కన్యాదానమహం కరిష్యే. స్వామివారి కళ్యాణ కార్యక్రమం భాగంగా గణపతి పూజతో కర్మహ పుణ్యావాచనంతో స్వామివారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి తదనంతరం రక్షాబంధనం, అలాగే రాజులకు కానీ బ్రాహ్మణులకు కానీ వైశ్యులకు కానీ ఉన్నటువంటి యథోపచారంగా యజ్ఞోపగీతం అంటుంటారు, దాన్నే పరిభాషిక భాషలో దంశం అంటుంటారు. ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని అమ్మవారికి వీరు తెచ్చినటువంటి మెట్టెలు సమర్పించి పాద ప్రక్షాళనం కావించి ఇప్పుడు కన్యాదానం జరుగుతూ ఉంది. చాలా రకాలైన దానాలు మీరు వినింటారు. అందులో విశేషమైనటువంటి ఏదైనా ఉందంటే కన్యాదానం. అలాంటి కన్యాదానాన్ని ఇక్కడ మనం వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆ సీతారామ కళ్యాణ కార్యక్రమంలో భాగంగా సీతారాముల యొక్క కళ్యాణ కార్యక్రమంలో భాగంగా కామక్రోధ లోభ మదమాత్సరములు హరించేటువంటిది ఏదైనా ఉందంటే ఒక లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఈ యొక్క సీతారామ కళ్యాణమే. కామక్రోధ లోభ మదమాత్సర్యములు అరిషడ్వర్గములు అంటుంటారు. ఈ అరిషడ్వర్గములు జయించిన వాడు ప్రపంచంలో చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడు. అసలు అరిషడ్వర్గములు అంటే ఏమిటివి? కామక్రోధ లోభ మదమాత్సర్యములు. కామము అంటే తనకు కానటువంటి దాన్ని కోరడం, తనకు అర్హత లేనటువంటి దాన్ని ఆశపడడం, ధర్మ విరుద్ధంగా పనులు చేయడం. కామ్యము లేదా కామం అంటే పనులు చేయటం అని అర్థం. దీనికి చక్కటి ఉదాహరణే రావణుడు. రావణ బ్రహ్మ అనాలి, ఆయన రావణాసురుడు అని కానీ రావణుడు అని కానీ అనడానికి లేదు. ఎందుకంటే చాలా విశేషమైనటువంటి తపోశక్తి కలిగినటువంటి వాడు రావణుడు. ఆయనకు రావణ బ్రహ్మ అనే పేరు. ఎంత ధర్మ పద్ధతిలో ఉంటాడంటే ఒక్క సీతా విషయంలో మాత్రమే ఆయన దాన్ని ఉటంకించినాడు. అందుకే ప్రాణం పోగొట్టుకున్నాడు. ఏదైతే కోరకూడదో దాన్నే కోరినాడు, ఏదైతే పాటించకూడదో దాన్నే పాటించాడు, అక్కడే అతిక్రమించాడు. మారీచుడు బోధించిన, విభీషణుడు వారించిన, మండోదరి హెచ్చరించిన, ఎవరు చెప్పినా వినకుండా రావణుడు ఆ యొక్క ఏది చేయకూడదో దాన్నే కోరినాడు. రాముని చేతిలో హస్తగతుడైపోయినాడు. అలా ఇక్కడ కూడా ఒక చిన్న సందర్భంలో రావణుని గురించి గొప్పతనాన్ని తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఒకసారి యుద్ధం ప్రారంభించడం తప్పక సమయం ఏర్పడింది. ఎన్నో పరిపరి విధాలుగా శ్రీరామచంద్రుడు వారు రావణాసుడికి రాయబారం పంపితే అన్ని విఫలమైపోయినాయి. చివరిలో యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో ఒక వ్యక్తిని పంపిస్తాడు శ్రీరామచంద్రుడు వారు. మీరు పోయి ఒక ముహూర్తం పెట్టించుకురాపోండి, ముందు రమ్మనుకోండి, రావణ వారిని రమ్మనుకోండి, ఇక్కడికి ముహూర్తం పెట్టించుకోవాలి యుద్ధానికి అంటే దూత చెప్తాడు, ఏమన్నా పని ఆయన వినిపించడం అయ్యేదన్నా, ఏమన్నా శత్రువు చేత ఎవరన్నా ముహూర్తం పెట్టించుకుంటారా, మనం పాడైపోయేటట్టుగానే ముహూర్తం పెడతాడు కానీ అంటే రాముడు చెప్తాడు, ఆయన రావణ బ్రహ్మ, ఏదో గత జన్మ ప్రారంభం వల్ల ఇలా తయారయ్యా కానీ మరేది కాదని చెప్పి ఆ రావణుడు బ్రాహ్మణ వేషంలో రావడం, వచ్చి
రాముడు విజయం సాధించేలాగా యుద్ధం ముహూర్తం పెట్టాడు. చేసేది తనే రాముడితో యుద్ధం, తాను గెలిచేటట్టుగా పెట్టుకోవచ్చు, కానీ ధర్మం తప్పకుండా ఒక్క విషయంలో మాత్రము ఆ యొక్క అనేక విషయాలలో తప్పు చేసినప్పటికీ ఈ యొక్క రామాయణంలో రావణుని కూడా కాసింత ప్రాధాన్యత ఉందని చెప్పడానికి అదే కారణం. అలాగే విభీషణుడు కూడా విభీషణుడు కూడా రాక్షసుడే చెప్తాడు, ఒకసారి బోధిస్తాడు రామునికి, మనకి ఎందుకన్నయ్యా ఆమెతో అమ్మవారి జోలికి పోతున్నావు, నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవి, కాలిపోతావు నువ్వు అని చెప్తాడు. కానీ రాముడు వినలేదు. అప్పుడు వ్యతిరేకిస్తున్నటువంటి విభీషణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొడతాడు ఆ యొక్క రావణుడు. వెళ్ళగొట్టినప్పుడు విభీషణుడు వచ్చి రాముడి దగ్గర చేయడం మీకు అందరికీ తెలుసు. సరే, జరిగిపోయింది. అలా జరుగుతున్నప్పుడు ఒకసారి ఒక సందర్భంలో యుద్ధం జరుగుతుంటుంది అద్భుతంగా. ఎంత త్యాగమూర్తి విభీషణుడు అంటే ఇక ఈ యొక్క రామాయణంలో ప్రతి ఒక్క పాత్ర కూడా అద్భుతమైనదే. మీకు లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, ఒక సందర్భం వచ్చినప్పుడు చెప్పినాను. ఆ రాముని యొక్క లక్ష్మణుని యొక్క విశిష్టత చెప్తూ కూడా కొన్ని శ్లోకాలు కూడా నేను చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఈసారి విభీషణుని యొక్క ప్రాధాన్యత ఏంటంటే, యుద్ధం జరుగుతుంటుంది, ఒక చిన్న బాలుడు 18-20 సంవత్సరాల యొక్క రాక్షస కుమారుడు వచ్చి వానర సైన్యాన్ని తునాతునకలు చేస్తుంటాడు. విపరీత భయంకరమైన యుద్ధంలో పరాజితుడైతాడేమో రాముడు అనేంత గొప్పగా రాక్షస కుమారుడు యుద్ధం చేస్తుంటే రాముడు అలసిపోయి ఉంటాడు. అప్పుడు విభీషణుడు చెప్తాడు, అయ్యా నువ్వు యుద్ధం చేస్తున్నావు మంచిదే, ఆ యొక్క రాక్షసుని కనుక పడగొట్టాలంటే బొటకల వేలు తెగొట్టు కారికిండేది పని జరుగుతుంది అంటాడు. అప్పుడు రాముడు తన బాణంతో ఆ రాక్షస కుమారుని యొక్క బొటకలే తెగొడతాడు. అతను పడిపోయి చనిపోతాడు. చనిపోతేనే వానర సైన్యము, మిగతా లక్ష్మణుడు, తర్వాత మిగతా వాళ్ళంతా ఆనందాలతో కేరింతలు కొడుతుంటారు. రాముడు కూడా చిరునవ్వు నవ్వుతుంటాడు. కానీ విభీషణుడు ఒక అరుగు మీద కూర్చొని కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు విభీషణుడు. అప్పుడు రాముడు గమనించి అడుగుతాడు, అరే ఇంతమందిని మేము సంతోషంగా ఉంటే నువ్వు ఒక్కరి ఎందుకు ఏడుస్తున్నావు? అక్కడ చచ్చిపోయిన రాక్షసుడు మంచిదే జరిగిందిగా మనకంటే విభీషణుడు చెప్తాడు, చచ్చినవాడు నా కడుపున పుట్టినటువంటి కొడుకయ్యాను చంపినది అని చెప్తాడు. అంత అద్భుతమైనది రామాయణం. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కసారి ఆ రామాయణాన్ని రోజు మీరు చదివితే చాలు అంత గొప్పగా ఉంటుంది. ఆ చనిపోయినటువంటి వాడు విభీషణుడు కొడుకు అంటే ధర్మయుద్ధంలో కొడుకును కూడా గమనించకుండా ఆ యొక్క చెప్పినటువంటి ఆ సంఘటనలన్నీ కూడా మనకు జరుగుతున్నాయి. ఇవి మనకు రామాయణంలో ఇలాంటివన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు స్వామివారికి ఆ కన్యాదాన కార్యక్రమం జరుగుతుంది. చెప్తుంటారు, ధర్మేచ అర్థేచ కామైచ త్వయేచ నాతి చరామి అని చెప్పడం. ఇక్కడ ఏమంటే మానవ కళ్యాణాలలో పలికిస్తుంటారు, ధర్మేచ అర్థేచ కామేచ త్వయేచ నాతి చరితవ్య అని. అమ్మాయిని ఇచ్చేటువంటి అమ్మాయి తండ్రి పెళ్లి కొడుకు ఆ మాట చెప్తే నాతి చరామి అంటూ స్వీకరిస్తాడు అమ్మాయిని. దానికి చాలా అర్థం ఉంది. ధర్మార్థ కామ మోక్షాలలో నీ వెంట ఉంటూ నీ యొక్క ఇహపరసుకాలకు వంశాభివృద్ధికి మా అమ్మాయిని నీకు భార్యగా సమర్పిస్తున్నాను, స్వీకరించమని చెప్తే నాతి చరామి. అదే విధంగా నేను కూడా ధర్మార్థ కామ మోక్షాల్లో నీ యొక్క కూతుర్ని అద్భుతంగా చూసుకుంటూ చక్కటి సుఖ జీవితాన్ని పొందడానికి ప్రమాణం చేస్తున్నానని నాతి చరామని చెప్పడం జరుగుతుంది. అలాంటి కన్యాదాని కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. పూర్వోక్త మంగళ విశేష నిష్ఠ అయ్యా భజంతుడు చిన్న కీర్తన. పూర్వోక్త మంగళ విశేష నిష్ఠాయాం అస్యాం సృజితో మమ ఆచంద్ర కర్ణాటక
అయ్యా భజంతులు కొద్దిగా పండి కూర్చోండి కూర్చోకుండా నేను చెప్పినట్లు ఒకసారి పలకండి. అశ్వమేధ మీరొక్కరేమ్మా. అశ్వమేధ రాజసూయ శతక్రతు ఫల అవాప్తి అర్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం శాశ్వత బ్రహ్మలోక స్థిర నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యోదక మత్స్య పురాణోక్త షోడశ మహాదాన యథాశక్తి సాలంకృత కన్యాదానం అహం కరిష్యే. 10 తరాల ముందు కానీ 10 తరాల వెనుక కానీ మా కుటుంబంలో కానీ మా అమ్మవారి కుటుంబంలో కానీ మా అమ్మ వైపు కానీ నా భర్త వైపు కానీ ఎవరైనా సరే మరణానంతరం స్వర్గలోకానికి చేరుకోనట్లయితే నేను చేస్తున్నటువంటి కన్యాదానంతో వారందరికీ కూడా ఉత్తమ లోకాలు కలుగుగా అని చెప్తూ కన్యాదానాన్ని ఇస్తుంది. అమ్మవారి పాదాలకు తాకించి ఆయన చేతులు పెట్టేమ్మా. కన్యాం కనకదంతంక సంపన్నాం కనకాభరణ భూషితాం దాస్యామి తే విష్ణవే తుభ్యం బ్రహ్మలోకదిగీయశ కన్యే మమాగ్రతో భూజా కన్యే మేదినే పార్శ్వయోః కన్యమే సర్వతో భూజా దావాం దీక్షమోక్తేజాత్ విశ్వంబర సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయకై కన్యాం కనక సంపన్నాం సాధ్యం సుశీలయా సుధీమతాః ప్రయతోహం ప్రయచ్చామి ధర్మ కామార్థ సిద్ధయే. ఇది కన్యాదానం సంపూర్ణం. అక్కడ స్వామి వారికి తాకిచ్చి పెట్టేసి లగ్నాధిష్టాన దేవతాభ్యో నమః. జీలకర్ర బెల్లం మీద కాస్త అక్షతలు పూలు వేయండమ్మా. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం ఆపోయిష్ఠామయో భువ స్థానవూర్జే దదాతన మహేరణాయ చక్షసే యోగస్యవత మోరసస్తస్య భాజేతేనః కుసజీరివ మాతరః తస్మారంగమామ భోజస్య క్షయాయ జన్మద ఆపో జనయతాజనః శుద్ధోదక స్నానం సమర్పయామి అభివస్త్రాన్ సమసనాన్ నిశావిదేన సదిగా ఆపుయమానః అభిచంద్రావర్తవేన హిరణ్యాభ్యాస్వారచనో దివసోమ వస్త్రార్థం అక్షతాని సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేకే సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి గంధద్వారాందురాదర్శాన్ నిత్యపుష్టాన్ కరిష్ణీం ఈశ్వరీకుం సర్వభూతానాం తాం విభోపత్వయే శ్రియం శ్రీగంధాన్ ధారయామి ఆయనేతే పరాయనే దుర్వా ఆరుహంతు పుష్పిణేః ప్రదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయ మే అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి పుష్పావతే పుష్పావతే ప్రసువతే ఫలనీర ఫలావుత అస్వాయివ సజిత్వరేర్వీర్ధ పారేష్మః పుష్పం సమర్పయామి అద పుష్పై పూజయామి. ఓం ఇది మానిపోయినట్టుంది కింద పడి నీళ్లు పడి. ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః మాధవ ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాని సమర్పయామి తతః ధూపం మనస్పతిర్భవేదివ్యై నానాగంధైః సంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రీహితాన్ ధూపమాగ్రాపయామి సాధ్యంద్రవర్తి సంయుక్తమునా యోజితం మయా ధ్వానమంగళం దివంద్రలోక్యం దివ్రావః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపం దర్శయామి ధూపదీపానంతరం మధ్యే ఆచమనీయం సమర్పయామి తతః నివేదనం. తానివేమో
ధారయామి నమస్కారో మిహణ పార్వతీపతి హర హర మహాదేవ శంభో ఇంద్రారమణ గోవింద ఓం నారాయణాయ విద్మహే సీతావల్లభాయ తన్నో రామచంద్ర ప్రచోదయాత్ మైథిల్య చ విద్మహే రామభద్రే చ తన్నో సీతా ప్రచోదయాత్ పుష్పాన్ సమర్పయామి స్వామివారి కళ్యాణ కార్యక్రమం భాగంగా లగ్న కార్యక్రమం జరుగుతుంది. దీన్నే మామూలు పరిభాషలో జీలకర్ర బెల్లం పెట్టడం అంటుంటారు. ఇది మాత్రమే ప్రధానమైనది. మిగతా జరిగే తంతంతా కూడా అల్పోక్తంగా జరిగేది. ఇది 11:50 నుంచి 12:20 స్వామివారి యొక్క లగ్న కార్యక్రమం జరుగుతుంది. స్వస్థశ్రాసిత సహస్రాణం జజగురు దైవత్యానాం బృహూత హుతపతందర్నిసాచరపాదపాది సమీన వైష్ణవ శశేఖరాణాం ఆయుష్మంత కమలాసనస్య సకల దురిత నివారణ పారాయణ సమిసి లక్ష్మీ నారాయణాస్యాభ్యాంతరహితస్య గౌరీ మనోవల్లభస్య సర్వకులవృతాయకస్య పుష్పసాయకస్య సత్తసంధస్య హరిశ్చంద్రస్య తేజస్విన సవితర్నైనానందకరస్య శ్రీరామచంద్రస్య ప్రజ్ఞా గురు శ్రీకృతమృకండమనీలపండరీక మార్తాండస్య మార్కండేయస్య తపోనిష్టస్య వశిష్ఠస్య పూర్వారవీర్య సకృతవీర్య కులదుర్యస్య కార్తవీర్యస్య అంభోనిధి కుమరీన్ బ్రహ్మ సంభవస్య కుంభ సంభవస్య అపారవారస్య పారావారస్య శ్రీశైల సువేల శ్రీనివాస కైలాసీకరాంశైలానాం అమంత మకరంద బిందు సందోహ నిశ్చంద సుందర మందారహార సుందరాధీనాం చింతామణి జనమనుకోస్పాధీనాం మనీనాం రమంద మణికర్మ మణిభూషణానాం దీపానతరణీనాం కామధేను పుత్రీనాం ధేనూనాం గమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యస్థాన యోగ గరిష్టానాం వశిష్ఠ బాలకిల్లి వాల్మీకి వ్యాసాగరిష్ట త్రైవేదీష కశ్యపకాత్మదాత్యాయ కౌండిన్య కపిల కౌశికుత్త పరాశర శ్రీవత్స శ్రీ శాంతి దమదగ్ని పుండరీక భారద్వాజ విశ్వామిత్ర గౌతమ సనక సందన సమత్కార నారరాజ ముఖ్యమనీనాం రవి సుజపద వర్షకర సరిత రాహుకేతు ముఖ్య గ్రహాన్ నవగ్రహాణాం అసింగాది నక్షత్రాణాం రుద్ర సమాధోళ చక్కాది నాటకాలంకర పురాణ న్యాయ వాశిష్క వ్యాకరణ పాఠ ప్రభాకర తర్క వేదాంత శాస్త్రాణాం అంగభంగ కలింగ కాశ్మీర కాంభోజ కేరళ కేరళ కోసల దుర్గ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మధ్య పర్వకరే పాలచాల పాంచాల సార్వరీంద్రాంధ్రాది సిఖ్య సింధుర పాండ్యశ్రీక యమన స్వరసేన భాగ్య కుంకనాంచపన్న దేశానాం అయోధ్య మధుర మాయా కాశీ కాంచవంతికా పరిభాది పుణ్యనగరి ఇనాం నందిని మందాకిని తామరపతి విశాలానేత్రవతి పంపా నది కృష్ణవేణి మహేంద్ర గోదావరి నర్మదా మహానదీనాం అరణ్య ప్రాగణ్య శరణ్యవరణ్యేనాం అరణ్యేనాం అరుంధతి లోపాముద్ర హల్యావసి ద్రౌపది తమయంతి తారా సీతా భగవతి పురతీనాం సతీనాం ఆశాభాజాం పుణ్యభాజాం గజానాం విజానాం బ్రహ్మణ చతుర్ముఖానాం పరమేశ్వర పంచముఖానాం కుమారస్వామి షణ్ముఖానాం సప్తకల పర్వతానాం సప్తదీపానాం అష్టవసూనాం అష్టదిగ్గజానాం అష్టైశ్వర్యానాం నవగ్రహానాం దశావతారాణాం ఏకాశరుద్రాణాం దాసాదిత్యానాం త్రయోదశ విశేషాం చతుర్దశవసూనాం పంచదశావతీనాం షోడశకలానాం అష్టాదశపురాణాం అష్టాదశ జ్యోతిషాస్త్రమోదకత్వానాం శంభూలక్షాస్వత్తక విత్తసారా నింగులతగోదార్థం చూడం దుర్గరిందుర నారికేల వంశవతలే ఖర్జూర కద్రూవేత్ర వేరుమాది వనస్పతీనాం కల్హార మల్లిక జాతి కదమ్మ కేసర కమల కాంచనాది పుష్ప జాతినాం మాణిక్య నీలవైన గోవేదిక మరగద మౌక్తిక విశ్వరాగ ప్రవాళది మహామనీనాం సాలంకృత దివ్యాభరణపుష్టానాం బ్రహ్మ విఘ్నుత శ్రీ వినాయక ప్రధాన ఉమా శ్రీ సీతాలక్ష్మణ సీతారామ ప్రసాదిన అనయో దంపత్యో ఉక్షగ్రీవదే మధుకృత గోదోచర హింగుచుడ రుద్రాదిమర్యాది సర్వౌషధ సర్వస్వస్థాని మంగళకరాణి మంగళాని భవేయో క్రోధీనామ సంవత్సరే ఉత్తరాయణే చైత్రమాసే నవమ్యాం పుష్య శుభ నక్షత్రే శుభయోగ శుభలగ్న శుభకర్ణ ముహూర్తే సుముహూర్తే లగ్న హోర రేఖాన నవాంశ ద్వాదశాంత దింశదంశకాః నిరంతరం అనుకూల శుభాశోభన స్వస్తి స్వాహాగ్రే శుభనక్షత్ర శుభ ఏకాదశాన ఫలదా వరద సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఓం లక్ష్మీశో భువనత్రయే నివసతో మనుష్యోరగాన్ సంస్థాతుం కరుణానిధి కర్మయా మార్తాండవౌ శ్రేయయో కౌసల్యాని జగర్భ సంభవవృతే జన్మన్య సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం దీయాదిదం మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన వైదేహీ వదనాభిలాషనయుతం కామం సకామం కృతం విఖ్యాతం భువనత్రయే హరధనోర్భగ్నీకృతం లీలయా విశ్వామిత్ర పరాశరాది మునిభిః తత్సన్నిధానాంచితం.
सीताराघवयोर्विवाह समये देयादितं मंगलम सुमुहूर्ते सावधान सुलग्ने सावधान सीताराम लक्ष्मी नारायण सावधान श्रीरामं जनकात्मजातुलधरं प्रत्यङ्मुखं त्वान्मुखी दोर्भ्यामञ्जलि मन्ति चैत्यवरिता या पूर्वमुक्ता फलै नानारत्न विराजमान कलशे रानीयतं सागरात् सीता राघवयोर्विवाह समये देयादितं मंगलम सुमुहूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मी नारायण ध्यान सावधान कल्याणं कमनीय कोमलकरै आर्द्राक्षतारोपणं कन्यादान पुरस्सरं सुरधरो विप्रासुषानुग्रहं पापोत्कङ्कण भट्टबन्धनमिदं माङ्गल्यसूत्रान्वितं सीता राघवयोर्विवाह समये देयादितं मंगलम सुमुहूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मी नारायण ध्यान सावधान तदेव लग्नं सगिरं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते ह्रीकं स्मरामि सुमुहूर्ते सावधान सुलग्ने भजन्त्रिलु सावधान लक्ष्मी नारायण ध्यान सावधान गट्टिमेलं विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते ह्रीकं स्मरामि अयं मुहूर्तः मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् वसंत
ఇంద్రారమణ గోవింద గోవింద మాంగళ్యానుష్ఠాన దేవతా బ్రహ్మాండ కర్పూర నీరాజన సమర్పయామి మహాదేవి తన్నారక్షణ ప్రచోదయాత్ ఆఖ్యాతనాయ విద్మహే తన్మత్వాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. మీ దగ్గరికి మాంగళ్యం తీసుకొని అమ్మవారు ఆమె తీసుకొని వస్తుంది. అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత చిన్నపిల్లలు పూర్వశ్వాసిలు తాకి నమస్కారం చేసుకోకుండా ముత్తైదువులు మాత్రమే తాకి నమస్కారం చేసుకోండి. అలాగే అక్షతలు కూడా తీసుకొని పోవాలమ్మా. ఒకరు చిన్నపిల్లలకు వేరే వాళ్ళకు పెట్టకుండా శ్వాసిలకు మాత్రమే, పెద్దవాళ్ళకు మాత్రమే అక్షతలు ఇవ్వాలి. అయిపోయిన తర్వాత మాంగళ్య ధారణ అయిపోతే అక్కడి నుంచి ఇసిరిపోటాక అక్షతలు. మీకు ప్రతి సంవత్సరం చెప్తున్నా, స్వామివారి యొక్క అమ్మవారి యొక్క పాదాల వద్ద వేసేందుకు మాత్రమే మనకు అర్హత ఉంది. మీరు అక్కడి నుంచి తల మీద వేయడము ఇసిరేయడం అట్లాంటి చేయొద్దు. మనం అంత గొప్పవారిని కాదు. అందువల్ల వారి పాదాల వద్ద వేయాలంటే మీరు దగ్గర పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు పాదాల వద్ద వేసి తర్వాత తలంబ్రాలకి కూడా కొద్దిగా పోసి ఎవరైనా ఇవ్వచ్చమ్మా. ఎవరు ఇచ్చినట్టు దాంతో పెట్టుకొని ఇంకోటి కింద పెట్టుకోండి. అట్లా పెట్టుకొని అలా కొంచెం వేయండి అమ్మా. ఈ తట్టుకొని ఆ తట్టుకొని ఇవ్వండి అమ్మా. దీంట్లో కొన్ని పోయండి, కొంచెం తొందరగా అయిపోతుంది. సగం పోయండి చాలు. వ్యక్తి జనకాత్మజా అయోధ్య అటవీ వ్యక్తి కాలో గచ్చతి ధీమతా. బాగా పెట్టుకోవాలమ్మా. అందుకే దాన్ని తాగమన్నాను కదా, నెత్తి కొట్టుకోకూడదు. అది ఊరికి అట్లా తాకక అట్లా తీసుకోవాలి. నా చేతికి ఇస్తే పెట్టిచ్చిస్తానమ్మా. లేదంటే దాని కింద నీట్ కింద పెట్టండి. అట్లా పెట్టి తాకించుకున్నాను. దాని కింద కుంకుమ అవన్నీ పట్టించుకోమని చెప్పాలి నేను. ఊరికి అట్లా తాకండి చాలు. రామం దశరథం విత్తి మాం విత్తి జనకాత్మజా అయోధ్య అటవీ విత్తి కాలౌ గచ్చతి ధీమతా. రామాయణంలో ఒక్కసారి మీరు ఒక విషయాన్ని బాగా గమనిస్తే, ఈ అనర్థానికంతా కూడా సీతాపహరణం జరిగి రాముడు చచ్చిపోయేదానికంతా కూడా కారణం ఎవరు ఒకసారి ఆలోచించండి. దశరథ మహారాజు ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య కుమారుడు వాడు రాముడు. అలాగే సుమిత్రకు కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు, లక్ష్మణుడు, భరతుడు. లక్ష్మణుడు శత్రుఘ్నుడు. అలాగే కైకేయికి పుత్రుడిగా జన్మించినటువంటి వాడు భరతుడు. ఈ యొక్క కైకేయికి ఒక సేవకురాలు ఉంటుంది. ఆమె పేరు మంధర. ఆమె పేరు మంధర అంటుంటారు. ఆమె పరిచారకురాలు. అన్ని విషయాలు ఆ కైకేయి మహారాణి కదా, అన్ని విషయాలు తెలుసు. ఆమెకు సేవ చేస్తుంటుంది. శ్రీరాముల వారి పట్టాభిషేకము జరగడానికి దశరథ మహారాజు విశ్వామిత్రుడి యొక్క అనుమతి తీసుకొని అంగరంగ వైభవంగా అయోధ్య నగరం అంతా కూడా అద్భుతంగా 10,000 ఎకరాలలో స్వామివారి యొక్క కళ్యాణం మండపం ఏర్పాటు చేసి కళ్యాణానికి అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక రాముడు సీతాదేవిని స్వయంవరంలో చేపట్టి అద్భుతమైనటువంటి రాజరికాన్ని చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. కానీ మంధర మాత్రం, అంటే కైకేయి యొక్క పరిచారకురాలు మంధర మాత్రం ఈర్ష్యాద్వేషాలతో మండిపోతుందంట. ఆయనకు జరగాల్సినటువంటిది ఎందుకు జరగడం లేదు? ఎక్కడికి వెళ్ళాలి రాముడు? వెళ్ళడం లేదు. ఎందుకంటే మీకు ఇక్కడ రామాయణంలో విలంగా చెప్పినటువంటి పేరు ఒకటి ఉంది, కైకేయి అంటుంటారు అందరూ.
ఆమె మాత్రమే రాముని అడుగులు పంపించింది, నాశనం చేసింది, సీతమ్మ వారు విడిపోవడానికి కారణమైంది, లాస్ట్ భూగర్భంలో కలిసిపోవడానికి కారణమైంది అని చెప్తుంటారు. కానీ గొప్ప విశేషం ఏమంటే కైకేయి బ్రహ్మజ్ఞానం కలిగిండేది. ఆమెకు రాబోయేది ఎంత కూడా తెలిసిపోతుంది. రామరావణ యుద్ధం జరగాలి, రాముడు చావాలి. కానీ ఇక్కడ అది జరగకుండా రాముడు ప్రశాంతంగా రాజ్యపాలన చేస్తున్నాడు, మైమరిచిపోతున్నాడు సీతమ్మ వారు వివాహం చేసుకొని. ఇది ధర్మం కాదేమో అని ఆమె అనుకుంటుంది. అదే సమయంలో మందర చెప్పింది పోయి, అమ్మా అక్కడ రామునికి పట్టాభిషేకం జరుగుతుందమ్మా, ఏర్పాటు జరుగుతున్నాయంటే సంతోషపడిపోయింది కైకేయి. బా, ఎందుకంటే విచిత్రమైన సంఘటన ఏమంటే కనిండేది కౌసల్య అయినా కానీ పెంచిండేది రాముని కైకేయి. సవతి తల్లి అద్భుతంగా పెంచింది, ఎంత గొప్పగానో పెంచింది. అందుకే ఆ యొక్క పట్టాభిషేకం యొక్క ఏర్పాటు చేసి ఆనందపడిపోయింది. నేను పెంచినటువంటి రాముడు ఇంత గొప్పగా పట్టాభిషేకం చేసుకుంటున్నాడా అని తన్మయత్వంతో ఉన్నటువంటి కైకేయికి మందరమై చెప్పింది, ఓ పిచ్చిదానా, అక్కడ జరిగేది నీ కొడుకు కాదు, నీ కొడుకు భరతుడు, వాడెక్కడో ఉన్నాడు. జరిగేది అక్కడంతా కూడా రాముడికి జరుగుతుంది. నీ కొడుకు ఇంతే, ఇంకా ఆ గుర్రపుశాలలో ఏనుగుశాలలో కూర్చొని పని చేసుకుంటూ కూర్చోాలి, అందరు తప్ప లేదంటేనే పఠామన కేటు వీకింది మందరను కైకేయి. ఏం మాట్లాడుతున్నావు, నా సొంతంగా కొడుకుతో సమానం రాముడు, అలాంటి వానికి పట్టాభిషేకం జరుగుతుంటే నువ్వు అనగూడని పళ్ళుపోయే మాటలు మాట్లాడతావా అన్నప్పుడు కాసింతసేపు ఊరికనే ఉన్నా మందర చెప్పింది, అందరికంటే మందరంగా గొప్పది. ఎందుకంటే రావణ యుద్ధం జరగాలి అంటే రావణుడు చావాలి అంటే రాముడు అడవులకు వెళ్ళాలి అంటే కైకేయిని ఎగదోయాలి, కైకేయి వెంటబడే దశరథుని అడగాలి, అడవులు పొమ్మని చెప్పించాలి అని ఆ యొక్క ఏర్పాట్ల భాగంగానే జరిగిపోయింది. అప్పుడు మందర మళ్ళీ చెప్తుంది, ఇంకా నువ్వు ఇంతే, నువ్వు దాసిగా ఉండాల్సిందే కౌసల్యకని చెప్తూనే మెల్లమెల్లగా మనసు మారిపోయింది కైకేయికి. ఆ రోజు సాయంత్రమే ఆ పట్టపు మంచం మీద అడ్డంగా పడుకొని తలకు గుడ్డ చుట్టుకొని పడుకుంది. ఇప్పుడు కాలం ఆడవాళ్ళు ఎవరు చేయడం లేదు, అట్లా గుడ్డ చుట్టుకొని మొగుని సత్తాయించిన పరిస్థితి లేదు. ఏమైనా ఉంటే డైరెక్ట్ యాక్షన్ లోనే ఉంటుంది మొత్తం వ్యవహారం. అలాని కాదు. కానీ అప్పుడు ఆమె వచ్చింది, దశరథుడు ఇంటికి వచ్చినాడు. ఇంటికి వస్తూనే కైకేయి విచారవదనంతో రోధిస్తుంది. ఏమని విషయం అడిగినాడు అంటే, నాకు అప్పుడు ఒక వరం ఇచ్చింది కాదు, ఇప్పుడు నాకు కావాలంటుంది. దాందే ఉంది, నువ్వు ఎప్పుడు అడిగినా ఇచ్చేస్తా అంటాడు. తక్కువ అడిగేస్తుంది. రాముని వనవాసం పంపి అంటుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు దశరథుడు. ఎందుకంటే ప్రపంచంలో రెండు విషయాలు, ఒకటి తండ్రికి పెద్ద కొడుకు మీద, తల్లికి చిన్న కొడుకు మీద అవ్యాజమైన ప్రేమ. ఎందుకు ఒకసారి మీరు ఆలోచించండి. ఇద్దరు కొడుకులుంటే తండ్రికి పెద్ద కొడుకు మీద చాలా ప్రేమ, తల్లికి చిన్న కొడుకు మీద అంతకంటే ప్రేమ. ఎందుకది? ఎక్కడ లేనిది ఎంతో చూపిస్తుంటారు. ఎందుకట్లా అంటే ఇందులో తార్కికమైన ఆలోచన ఒకటి. తండ్రికి ఒకటే ఆశ, నా అంతటి వాడు కొడుకై నాకు వెనకబడి నడుచుకుంటూ వస్తే 10 ఎకరాల వదిలి 20 ఎకరాలు సాగు చేస్తా నేను, అది ఆశ. ఈయనకేమంటే చిన్నతనం నుంచి ఇంకా చివరి వాడు వీడే, ఇంకా కనడానికి అవకాశం లేదు, వీడే ఆలన పాలనంతా నేనే, వీడే నాకు సర్వస్వం అని చెప్పి చిన్నవాడిని పెంచుకుంటుంటుంది. ఇక్కడ ఇలాంటిదే దశరథునికి ఎప్పుడైతే కైకేయి నీ పెద్ద కుమారుని రావుణ్ణి వనవాసం పంపించు అనిందో లేదో తప్పున పడిపోయినాడు దశరథుడు. తర్వాత రోధించాడు, ఏడ్చాడు, కాళ్ళు పట్టుకున్నాడు. అక్కడే కైకేయి పతనం ప్రారంభమైంది. భర్త ఎప్పుడైనా భార్య కాలు స్పృశించకూడదు. అలాంటిది దశరథుడు ఆ యొక్క బాధలో కాళ్ళు పట్టుకొని కూడా రోధించాడు. కానీ కైకేయి మాటినలే, పంపించాల్సిందేదే అనింది. ఆ తర్వాత వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడే రామాయణంలో మీకు 5వ పేజీలో ఈ శ్లోకం ఉంది నేను చెప్పేది. రామం దశరథం విత్తి మాం విత్తి జనకాత్మజా అయోధ్య అటవీ విత్తి కాలౌ గచ్చతి ధీమతా. ఇక తప్పని పరిస్థితుల్లో దశరథుడు రాముడికి చెప్పాడు, నాయనా నువ్వు వనవాసం పోవాలంట, అరణ్యవాసం చేయాలంట. ఇది నేను ఒకప్పుడు మీ పిన్నమ్మకి ఇచ్చినటువంటి, మీ చిన్న తల్లికి ఇచ్చినటువంటి కోరిక నెరవేర్చడం కోసం చెప్తున్నాను అన్నాడు. రాముడు పరమానంద భరితుడైపోయినాడు. ఎందుకంటే తండ్రి ఏది చెబితే చెయ్యాలని సిద్ధంగా ఉండేవాడే కొడుకు. తండ్రి నోట్లోంచి మాట వచ్చేది ఆలస్యం, అది మంచి పనితో తక్కువ చెయ్యాలి. అలాంటిదే. అందుకనే సంతోషంగా తల వంచి నమస్కరించాడు. ఎందుకంటే తండ్రి ఆజ్ఞ పాటించినటువంటి సుగుణము కలిగినటువంటి వాడు రాముడు కాబట్టి. సరే వెళ్తున్నాను, బయలుదేరుతుంటే సీతమ్మ వారు నేను వస్తానింది. నేనేదో వెళ్తున్నాను, అక్కడ కరువు కాటకాలు ఉంటాయో, లేదంటే రాక్షసులు ఉంటారో, భూతపేత పిశాచాలు ఉంటాయో, వద్దు నువ్వు అంతఃపురంలో ఉండి అంటే ఆమె చెప్తుంది, భర్త ఎక్కడో ఉండి నేను అంతఃపురంలో సుఖములు అనుభవించడానికి నేను రాలేదు. నేను
కష్టమైన నిష్ఠూరమైన నష్టమైన కార్యకల్పమైన నీతోనే ఉంటాననింది. పట్టు చీరలు కట్టుకొని బయలుదేరింది. అలా 2 అడుగులు వేసినాడో లేదో లక్ష్మణుడు నేను వస్తా అన్నాడు. నేను వస్తా అంటే రాముడు చెప్పినాడు, ఇక్కడ నేను స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నా, నా చేత తాళ కట్టబడినటువంటి భార్య నా ఎంబడి రావచ్చు, కానీ నీకు అమ్మగారు సుమిత్రాదేవి ఉన్నారు, నువ్వు నా ఎంబడి వద్దు నాయన, ఆమె అనేక ఆజ్ఞ ఉండాలి, నువ్వు నా ఎంబడి రావాలండి అంటేనే లక్ష్మణుడు పరుగున వాళ్ళ అమ్మ ఉన్నటువంటి ఏకాంత మందిరంలోకి, సుమిత్రాదేవి ఉన్నటువంటి మందిరంలోకి వెళ్ళాడు. వెళ్ళి కాళ్ళకు ఒకసారి నమస్కారం చేసి, అమ్మా అన్నయ్య అడవులకు వెళ్ళిపోతున్నాడు, వదిన గారిని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్తాను అంటూనే రామం దశరథం విత్తి అని అనిందంట. ఒరే నాయన, వాడంటే ఏదో అడగడము వెళ్ళడము పోవడం పోతాడు, నీకేమి రా అక్కడ అడవులలో ప్రశాంతంగా, ఇక్కడ నువ్వు రాముని తర్వాత నువ్వే రాజయ్యేది, ఐహిక భోగాలన్నీ కూడా అనుభవించవచ్చు అని ఆమె చెప్పలే. ఆ మాట అనలే, ఆమె నోట్ల నుంచి రాలే. సుమిత్రాదేవి చెప్పినటువంటి మాట ఏమంటే రామం దశరథం విత్తి. అరే నువ్వు ఆలోచన చేయకుండా వెంటనే బయలుదేరి వాళ్ళెమ్మడి వెళ్ళి ఎంత పాదసేవ చేస్తావంటే నువ్వు వాళ్ళ అడుగులకు మడుగులెత్తుంటూ అవసరమైతే అరచేతులు వాళ్ళ పాదాల కింద పెట్టి నడిపిను. వాళ్ళు ఎక్కడైనా ముళ్ళులలో గాని, ఎండకు గాని, బాధకు గాని, కొండలలో గాని, పొలంలో గాని ఇబ్బంది పడితే రక్షకుడవై ఉండు నువ్వు అని చెబుతుందంట. ఆయన నిన్ను చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నా, అలాంటి నువ్వు వెళ్ళిపోతుంటే నాకు బాధే, కానీ నువ్వు నా మీద కూడా చాలా అవ్యాజమైన ప్రేమ చూపిస్తున్నావు, ఏది చెప్పినా నాకే చెప్తున్నావు, అక్కడికి వెళ్తున్నావు, దాదాపు 14-15 సంవత్సరాలు ఉండాలను, అక్కడ ఏదైనా సమయంలో నన్ను చూడాలని వెనక్కు రావాలని నీకు అనిపిస్తుందేమో, అందుకే చెప్తున్నా, మీ నాన్నను చూపించాలనిపిస్తుందేమో, నన్ను చూడాలని అనిపిస్తుందేమో, రామం దశరథం విత్తి. ఎప్పుడైనా మీ నాన్నను చూడాలనిపిస్తే వాళ్ళను వదిలి రావాకు, మీ నాన్నగారి ముఖాన్ని చూడు చాలు, అందులోనే నీకు రామచంద్రుడికి గోచరిస్తాడు అని చెప్పినటువంటి సాధ్యమని సుమిత్రాదేవి. మాం విత్తి జనతాత్మజాః. ఇక నన్నంటావా, పొద్దున లేచినప్పటి నుంచి నువ్వు నా వెంబడి తిరుగుతుండే, నువ్వు ఒక్కసారిగా దూరం వెళ్ళిపోతే అది చాలా బాధగా ఉంటుంది, నన్ను చూడకుండా ఉండలేవు, నేను నిన్ను చూడకుండా ఉండలేను, కానీ ఇక్కడ తప్పదు వెళ్తున్నావు. ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే నువ్వు అమ్మవారి యొక్క సీతమ్మవారి యొక్క పాదాలు నమస్కారం చేసి ఒక్కసారి ఆ ముఖంలోకి చూడు, ఈ సుమిత్రాదేవి అందులో కనిపిస్తుంది, అంతేగాని ఇంటికి రావాకు. అయోధ్య అటవీ విత్తి. ప్రపంచంలో అతి సుందరమైన నగరం ఏదైనా ఉందంటే అయోధ్య నగరమే. అంతటి అయోధ్య నగరంలో ఉండి నువ్వు అద్భుతమైన మరకత మాలిక వత్ర వైడూర్య కేలీకీల కలాపాలతో గడిపెట్టుంటే నువ్వు ఎప్పుడైనా అయోధ్య చూడాలనిపిస్తే పరిగెత్తుకొని రావాకు. అక్కడే ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి చెట్లను, అడవులను, కొండలను గమనించు, నీకు అయోధ్య నగరం కనిపిస్తుంది, అంతేగాని నువ్వు వెనక్కు రావాకని చెప్పి సమాయత్తం చేసి పంపించింది సుమిత్రాదేవి తన కొడుకును. ఒక్కసారి ఆడవాళ్ళందరూ గమనించాల్సిన విషయం ఇదే, కొడుకు కష్టపడుతున్నాడు అంటే ఏ తల్లి భరించదు, కానీ ధర్మం కోసం సుమిత్రాదేవి ఆ పని చేశాడు. మీరు కూడా మీ పిల్లలకు స్కూల్ పంపించడానికి క్యారెట్ పెడుతుంటారు, దాంట్లో తినడానికి ఏదో ఒకటి పెడుతుంటారు, కొన్ని చాక్లెట్లు, బిస్కెట్లు. మీరు చెప్పే మాట ఒకటే, అరే నాయన ఇంటర్వ్యూలో తిను, ఎవ్వరికి ఆకు, నువ్వు మాత్రమే తిను. అరే పక్కింటోడు ఎప్పుడు చూస్తుంటాడు నీ క్యారెట్, అస్సలు చూపి ఆకువానికి, నువ్వు మాత్రమే తిను. ఎక్కడి నుంచి మనము ఒక్కసారి ఆలోచిస్తున్నామో చెప్పండి. పెట్టేది నేర్పకపోతే మనకు పుట్టగతులు ఉండవని సామెత ఉంది. ఫస్ట్ మనము కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి ఆ పెట్టుదల నేర్పాలి. బల్బం ఏమైనా చిన్నదైంది, పొద్దున పెద్దది ఇచ్చినా నేను అడుగుతూనే పక్కనకి ఇచ్చిన పటామనికి ఇక్కడనే నేను ఓడిమన్నాడరా, 3 రూపాయలు పెట్టి బల్బం కొని ఇస్తే వానికి సగం ఇస్తావా, వాడు ఎప్పుడన్నా నీకు ఇచ్చినాడా అని మనం దండిస్తున్నాం. కానీ దాంట్లో ఉండేటువంటి తార్కాలను ఒక్కసారి సుమిత్రాదేవిని ఆలోచించండి. ఎక్కడో 25 సంవత్సరాల కొడుకును తాను కష్టాలు పంపిస్తుంది అంటే ఎంత త్యాగం ఉంది ఆమెలో. అందుకే రామాయణంలో ప్రతి పాత్ర కూడా గొప్పదే. రాముని గురించి ఎన్ని రోజులు చెప్పినా తరగదు, సీత గురించి ఎన్ని రోజులు తరగదు. భరతుడు ఎంత గొప్పవాడు, కైకల్యాను జైలు వేసినాడు అమ్మను సొంతంగా. ఎందుకంటే పూజ్యుడైనటువంటి అన్నగారిని రాజ్యకాంక్షతో అడవులకు పంపుతా వారి కోపంతో జైలు వేసినాడు. జైలు వేసి పాదకం తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాడు, రాముని దగ్గరికి వెళ్ళినాడు. రాముని దగ్గరికి వెళ్తుంటే గుంపుగా తన సైన్యాన్ని తీసుకొని పోతుంటే
లక్ష్మణుడు ఒకసారి చెట్టెక్కి చూస్తాడు, ఏదో దుమ్మంతా లేస్తుంది, శబ్దాలు వినిపిస్తున్నాయి, యుద్ధానికి వస్తున్నాడేమో భరతుడు, ఇక్కడ కూడా అన్నం చంపడానికి వస్తున్నాడేమో అని చెప్పి బాణాలు తీసుకోవడానికి బాణాలు వేయడానికి సిద్ధపడితే రాముడు చెప్తాడు, అరే నాయనా కాస్త ఆగు, ఏం జరుగుతుందో చూడు అన్నాడు. వచ్చినవాడు భరతుడు కన్నీరు మున్నీరుగా ఏడ్చి అన్న పాదాల మీద పడి, నువ్వు రాజ్యంలోకి రా, నువ్వు సేవ చేసుకుంటాం, మేము అయోధ్యానగరం కళావిహీనమై శ్మశానంతో సమానంగా ఉంది, నువ్వు రాన్నయ్యా అని పరిపరి విధములుగా ఏడుస్తే అప్పుడు రాముడు తన పాదులించి రాజ్యపాలన చేయమంటాడు. అప్పుడు చెప్తాడు భరతుడు, నేను అయోధ్యలో సింహాసనం మీద కూర్చునే అర్హత నాకు లేదని చెప్పి కాంచన నగరంలోకి వెళ్ళి అక్కడ మాత్రమే తను ఆ యొక్క పాదుకను పెట్టుకుని రాజ్యపాలన చేస్తాడు. అంతటి గొప్పవాడు భరతుడు కూడా. ప్రతి పాత్ర కూడా ఇందులో గొప్పదే. అందుకే రామాయణాన్ని వింటూ ఉండాలి, రామాయణాన్ని చదువుతూ ఉండాలి. దానికోసం చెప్పింది ప్రాతచ్యుత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగాన్ని ఫస్ట్లో చెప్పుకున్నాం. అది అంత గొప్పదండు రామాయణంలో భాగంగా. ఇప్పుడు ఇక మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ కూడా మాంగళ్యాన్ని స్పృశించారు. ఇప్పుడు ధారణ జరుగుతుంది. అయ్యా భజంత్రులు చక్కటి కీర్తన.
స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమం భాగంగా ఇప్పుడు తలంబరాల కార్యక్రమం మీరు ఎప్పుడు చేసినారు. అందరి చేత కూడా ఇక్కడ మీ దగ్గర అక్షతలు ఉన్నాయమ్మా. పెద్దవాళ్ళు మాత్రమే వేదిక రండి, దయచేసి అందరు రావాకండి. వచ్చి మీ దగ్గర అక్షతలు పాదాల దగ్గర వేసి ఇక్కడ బియ్యం పెట్టింటాం. ఆ యొక్క తలవాల బియ్యం తీసుకొని అమ్మవారి దగ్గర వెయ్యాలి అంటే ముందు స్వామివారి పాదాలకు తాకించి అమ్మవారి పాదాల వద్ద వేయాలి. అలాగే స్వామివారికి వేయాలంటే అమ్మవారి పాదాల వద్ద తాకించి స్వామివారి వద్ద వేయాలి. అంటే వచ్చిన అక్షంతల పైన వేయడమో అట్లాంటివన్నీ చేయకుండా కొద్ది సమయం తీసుకొని ఇక్కడ ఎక్కువసేపు లేకుండా ఇక్కడ ఏవేవో జరగకుండా టక్కున వేయడము అందరికీ అవకాశం రావాలి. అలాగే ఏదైనా ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు అందులో వ్యయ ప్రయాసాలు ఎన్నో ఉంటాయి. అందువల్ల ఇతోధికంగా మీకు తోచించినటువంటి చదివింపులు, ఎందుకంటే మీ దగ్గర శక్తి మేరకు అక్కడ సమర్పించేటువంటిదంతా కూడా ఈ ధర్మ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగానే వినియోగించబడుతుంది. కాబట్టి అందులో ఆ పుణ్యం పురుషార్థం సిద్ధించడానికి మీకు తోచినటువంటి చదివింపులు చదివించడానికి కూడా రెడీగా ఉండండి. ఇక్కడ నా దగ్గరకు వచ్చి పేర్లు చెప్తే కనుక నేను దీంట్లో ఆశీర్వచనంతో కూడినటువంటి దాన్ని అందజేస్తాను. ఒక్క నిమిషం ఆగింది నేను చెప్పినప్పుడు. ఇద్దరు లేండమ్మా, ఇద్దరు అయ్యా భజంత్రీలు అయ్యా చదివింపులు రాసే వ్యక్తి కూడా ఇక్కడికి వస్తే నా పక్కన ఉండాలా. పాదాల వద్ద మాత్రమే వేసి మీ మనసులో ఒక క్షణం కోరిక చెప్పుకుంటూ వేయండి. మా డ్రైవర్ అట్లా వేయండి. ఎక్కడి నుంచైనా పరమాత్ముడే. నమస్కారం చేసుకుంటూ అందరికీ ఛాన్స్ వస్తుందండి.
కొద్దిగా వేయడము ఒక నిమిషం రావాలి. చదివింపులు మీరు చెప్తే రాసుకునే వాళ్ళు ఎవరు